నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం తలరాత మార్చుకుందాం. మనకు అందించిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఎంతటి మహనీయునకు ఉద్భవించిన తలవ్రాత మార్చంగా తరము కాదు అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతో నడుస్తోంది. తామనుకున్నట్టే అంతా జరుగుతోందని భ్రమపడతారు మానవులు. తెలియనిది ఏమంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో దైవ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు ఒక జీవి శ్వాస పోర్చుకోవాలన్నా, ఆయువు ముగిసిపోవాలన్నా అంతర్యామి నిర్దేశం ప్రధానం. ఆధ్యాత్మిక కోణానికి ఒకవైపు అలా ఉంటే, స్వశక్తితో సంకల్ప బలంతో నుదిటి రాతను సరిదిద్దుకోవచ్చని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 16 ఏళ్ల అల్పాయుతో జన్మించిన మార్కండేయుడు అకుంఠిత తపోదీక్షతో మరణాన్ని జయించాడు. శివలింగాన్ని కౌగలించుకొని పరమేశ్వరుని ధ్యానించిన అతన్ని యమపాశాలు తాకలేకపోయినాయి. కైలాసనాథుడే భక్తుడి కోసం దిగి వచ్చాడు. కఠిన దీక్షతో ప్రయత్నిస్తే తలరాత మార్చుకోవడం సులభమే అన్న పాఠాన్ని బోధించింది మార్కండేయ చరిత్ర. ద్యుమత్సేనుడి పుత్రుడు సత్యవంతుడికి సరిగ్గా ఏడాదే ఆయువు ఉందని తెలిసి పతిగా స్వీకరించింది సావిత్రి. అనుకున్న దుర్దినాన యమపాశాలతో ప్రత్యక్షమయ్యాడు దండధరుడు. దిగులు పడితే సాధించలేమని ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది. అద్భుతమైన జ్ఞానంతో వాక్చాతుర్యంతో సమవర్తిని మెప్పించి మామగారి కంటి చూపును కోల్పోయిన రాజ్యాన్ని తండ్రికి పుత్రులను వరాలుగా పొందడమే కాక పతి ప్రాణాలను దక్కించుకుంది. అది సంకల్ప బలమని లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సావిత్రి. నుదిటి రాతను విధికి వదిలేయకుండా తామే లిఖించుకున్న వారున్నారు చరిత్రలో. కొలువు కోసం వెళ్ళిన చాణక్యుడిని దారుణంగా అవమానించారు నందరాజులు. విధి లిఖితమంటూ చింతించకుండా తరుణోపాయం వెతికాడు ఆయన. సరైన బాలుణ్ణి చేరదీసి ఉత్తమ వీరుడిగా మలిచాడు. నందరాజులను అంతం చేస్తూ మౌర్యరాజు స్థాపనకు పునాది వేశాడు. గొప్ప ప్రామాణిక గ్రంథంగా పేరొందిన కౌటిల్యుడి అర్థశాస్త్ర సృజనకు బీజం మాత్రం ఆయన హృదయంలో రగిలిన అవమానాల ప్రతీకార జ్వాలలతోనే పడింది. నుదిటి రాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ కాలం గడిపేస్తారు కొందరు. తలరాత రాసుకుంటానని ధైర్యంగా అడిగేసి విజయం సాధించేవారు ఇంకొందరు. అలాంటి వారే సమాజానికి దారిదీపాల్లాంటి వారు. కొందరు సమాజం మారాలంటారు, కానీ వాళ్ళు మారారు, అక్కడే ఆగిపోతారు. దానితో వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. లియో టాల్స్టాయ్ అన్నట్టు బలమైన సంకల్పం, ఉన్నత ఆశయాలతో ముందడుగు వేస్తేనే విజయం ముంగిట నిలిచేది, గెలుపు పిలుపు వినపడేది. తలరాత కేవలం విధాత ప్రసాదించిన ముడిసరకు. దాన్ని గొప్పగా మలుచుకునే శక్తి మనలోనే ఉంది. యోగ వాసిష్టంలో చెప్పినట్టు మనసులో ఆలోచించి సంకల్పించినప్పుడే కార్యాలను సఫలీకృతం చేసుకోగలం. ఏ కార్యం జరగాలన్నా ప్రయత్నం తప్పనిసరి. సంకల్పం, ప్రయత్నం, సత్కర్మలు మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అది గుర్తుంచుకుంటే విధిని, తలరాతను తిట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.